నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో అయ్యప్ప స్వాముల పడి పూజ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు. ఆర్టీపీపీలో తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఫ్లై యాష్ రగడ. జేసీ వాహనాలను జిల్లా సరిహద్దుల్లో నిలిపివేసిన పోలీసులు. మున్సిపల్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కంచుపాటి తిరుపాల్ డిమాండ్. శరణమంటిమయ్య శబరి గిరీష అంటూ అయ్యప్ప స్వామిని భక్తులు శరణకోవడంతో పాటు శబరి గిరీష్ని వైభవాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలతో భక్తుల హృదయాలు ఓలలాడాయి. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజను వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వెంకటరెడ్డి బృందం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా కన్నుల పండుగగా అలంకరించారు. వేదిక మధ్యలో 18 మెట్లపై అభయముద్రలో ఉన్న అయ్యప్ప స్వామిని ఇరువైపులా శ్రీలక్ష్మీమాత, శ్రీ గణపతులను కొలువు తీర్చారు. 18 మెట్లపై దీపాలను, పుష్ప ఫలాలను అలంకరించారు. ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో పూజాధికాలను నిర్వహించారు. కొందరు భక్తులు చేతిలో కాషాయ జెండాలు ధరించి దాదాపు 2.5 గంటల పాటు అయ్యప్పను కీర్తిస్తూ గీతాలను ఆలపించారు. అనంతరం భజన గీతాలను ఆలపిస్తుండగా భక్తులంతా పారవస్యంతో మణికంఠుడిపై మనసు నిలిపి తాము భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం హాజరైన భక్తులందరికీ నిర్వాహకులు భిక్షను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. చిన్ని కాబట్టి బంగారు కాబట్టి పలనమలై మురుగునిక పాల కాబట్టి మూడ కాబట్టి పన్నీరు కాబట్టి పచ్చమయ్య కాబట్టి
మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కంచుపాటి తిరుపాల్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపాల్ మాట్లాడుతూ కోవిడ్తో పాటు ఇటీవల తీసుకున్న కార్మికులకు సంబంధించి 2 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం, ఐటీ కార్డులు, యూనిఫారాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించకపోవడం తగదన్నారు. ఉదయాన్నే మస్టర్ను 5 గంటల 40 నిమిషాలకు పెట్టాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అలాగే అడిషనల్ కార్మికులపై సెక్రటరీల వేధింపులు ఆపాలని, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఇంజనీరింగ్ కార్మికులకు 36 జీవో ప్రకారం వేతనాలు పెంచడంతో పాటు ఇతర ఆమోదయోగ్యమైన సమస్యలను సైతం పరిష్కరించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని, లేని పక్షంలో రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుంకర రవి, ఇత్తడి ప్రకాష్, సుంకర కిరణ్, కార్మికులు సాయి, నాగరాజు, శివ, నరసింహులతో పాటు ఇంకా పలువురు మహిళా కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపైన అడిషనల్ కార్మికుల సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు. వాటిలో భాగంగానే కడప నగరపాలక సంస్థ నందు ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అడిషనల్ కార్మికుల సమస్యలు ఏంటంటే, అడిషనల్ కార్మికులకి దాదాపు 2 నెలలు జరుగుతున్నా కానీ వాళ్ళ వేతనాలు ఇంతవరకు అధికారులు ఇవ్వలేదు. వాళ్ళకి వచ్చేది 12,000, 11,000 రూపాయలు వేతనం అయితే 2 నెలలు 3 నెలలు గడిపితే ఏ విధంగా వాళ్ళు ఇంట్లో సంసారం జరుపుకోవాలి, లేదంటే వాళ్ళ ఆటో బాడిగలు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇంటి అద్దెలు కానీ, ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని కానీ ప్రజలకు సేవ చేసేదానికి అడిషనల్ కార్మికులు విధులకు వస్తున్నా కానీ కనీసం వేతనాలు ఇవ్వకుండా ఈరోజు అధికారులు నిర్లక్ష్యం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు అడిషనల్ కార్మికులకి ఐడెంటిటీ కార్డు, పీఎఫ్, ఈఎస్ఐ కానీ అమలు చేయమని అనేక రకాలుగా మొరబెట్టుకున్నాం. గతంలో ఉన్న కమిషనర్ గారు కానీ ఎన్నోసార్లు అడిగినప్పుడు కానీ మేము చేస్తామని చెప్పి అంతలేకే ఆయన ప్రమోషన్ మీద పోవడం జరిగింది. ఇప్పుడున్న కమిషనర్ అయినా సరే ఆ అడిషనల్ కార్మికులకి పీఎఫ్, ఈఎస్ఐ, అదేవిధంగా ఐడెంటిటీ కార్డు, యూనిఫామ్ ఇవన్నీ ఇవ్వాలి. సెక్రటరీలు చాలా ఇబ్బంది చేస్తున్నారు. అంటే అడిషనల్ కార్మికులే కాదు, ఈరోజు ఆప్కోస్లో ఉన్న కార్మికులు కానీ, అడిషనల్ కార్మికులు కానీ సెక్రటరీ వేధింపులు ఎక్కువగా డివిజన్లలో, వార్డులలో ఏర్పడుతుంది. ఎట్టంటే అట్ట మాట్లాడటం జరుగుతుంది. అనేక రకాలుగా మహిళల్ని ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు సెక్రటరీలు కానీ, లేదంటే మేస్టర్లు. వీటిని అరికట్టాలి, అధికారులు వాటిని చొరవ చూసుకోవాలని మేము అడుగుతున్నాం. మరోవైపు ఆప్కోస్ కార్మికులు కానీ ఎన్నో సంవత్సరాలు పీఎఫ్, ఈఎస్ఐ పెండింగ్ ఉంది. అంటే తప్పు ఒప్పులు. గతంలో ఉన్న అధికారులు చాలా మాటలు చెప్పారు, మేము చేస్తాం, మేము పెడతాం, దాని గురించి ఇబ్బంది పడద్దని. ఇప్పుడున్న ఎంహెచ్ఓ గారు కానీ మేము దానికి మనుషులను పెడతాం, ఇబ్బంది లేదు, 2 రోజులు 3 రోజులు దాన్ని సెటిల్మెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడున్న ఎంహెచ్ఓ గారు కానీ దాదాపు 1.5 సంవత్సరం నుంచి అదే మాట చెప్తా ఉంటాడు. కానీ ఆ పీఎఫ్, ఈఎస్ఐ అనేది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. చనిపోయిన కుటుంబాలు వీధిని పడే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులని ఇచ్చేస్తున్నాం. ఇంకోటి 5:30 నుండి 5:45 మాస్టర్ పాయింట్ ఉంది తెల్లవారుజామున. అటువంటిది ఈ రోజు నుంచి 5 గంటలకే రావాలి, లేదంటే కమిషనర్ చెప్పిండు మీకు అందరికీ కానీ ఆబ్సెంట్ వేస్తామని సెక్రటరీలు చెప్పడం జరుగుతుంది. ఈ చలికాలంలో 5 గంటలకు వచ్చేది చాలా ఇబ్బంది, 5:30, 5:45 వచ్చేది చాలా ఇబ్బందికరం. అటువంటిది 5 గంటలకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆటోలో ఉండు, కనీసం రోడ్లు కానీ అందుబాటులో లేని పరిస్థితి, మబ్బు ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు గతంలో ఎట్టయితే ఉండిందో పాత పద్ధతిలో ఆ పద్ధతిలోనే మాస్టర్ పాయింట్ ఉండాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్గా సిఐటి అనుబంధంగా కోరుతున్నాం. నా పేరు కంచుపాటి తిరుపాలు, జిల్లా ఉపాధ్యక్షులు. దళిత వర్గాల సమస్యలను పరిష్కరించడంలో రామాజీ ఇమానియల్ వర్గం నిరంతరం కృషి చేస్తూ దళిత హక్కుల సాధనకు కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమానియల్ వర్గం రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాయలసీమ మహిళా అధ్యక్షురాలిగా బండి నీతు నియామకం చేపట్టారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తొలి నుంచి రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమానియల్ వర్గాల అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వాటి సాధనకు కృషి చేయడం జరుగుతున్నట్లు వారు వివరించారు. రానున్న కాలంలో తమ వర్గం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మరింత చురుగ్గా పనిచేసేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా రాయలసీమ మహిళా అధ్యక్షురాలిగా బండి నీతు నియామకం చేపట్టడం జరిగిందని వారు వివరించారు. దళితులపై ఎక్కడ దాడి జరిగినా మొట్టమొదటిగా స్పందించేది తమ వర్గమేనని, భవిష్యత్తులో కూడా సమస్యల పరిష్కారంతో పాటు దళిత జాతి అభ్యున్నతికి తమ వర్గం పాటుపడగలదని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమానియల్ వర్గం నేతలు ఇంకా దళిత నేతలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రుల అన్నగారికి మరియు నా దళిత సోదరులకు ఉద్య నమస్కారాలతో జేబీఎం తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమానియల్ వర్గంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈనాడు కడప పట్టణం నందు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే, రామాజీ ఇమానియల్ వర్గంలో రాష్ట్రం మొత్తాన నూతన కమిటీ వేయాలనే భావంతో ముందుకు పోతున్నాము. ప్రతి జిల్లాలో, ప్రతి మండలాలలో, ప్రతి విలేజ్లలో ఊరూరా తిరిగి మాలమహానాడు నూతన కమిటీలు వేసి మాలమహానాడు రామాజీ వర్గం శక్తివంతంగా పనిచేసే విధంగా మేము కృషి చేయాలని చూస్తున్నాము. అంతేకాకుండా ఈ జిల్లాలో అయితే ఏమి మరియు రాష్ట్రంలో అయితే ఏమి ఎక్కడ మా దళితులపైన దాడి జరిగినా మొదటిగా స్పందించేది రామాజీ ఇమానియల్ గారి వర్గం. దానికి మేము ఎంతగానో గర్వపడుతున్నాము. రాబోయే కాలంలో కూడా ఎవరి సమస్య, ఏ సమస్య అయినా ఎవరితోనైనా మేము పెట్టుకునేదానికి, సమస్యతో ఎదురొడ్డి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి నా దళిత అన్నదమ్ములు ఎవరు కానీ మీకు సమస్య వచ్చినప్పుడు భయపడద్దు, మేము మీ వెంట ఉంటాము. ఎటువంటి సమస్య అయినా వెంటనే మీరు మా దృష్టికి తేవాల్సిందిగా కోరుచున్నాము. అందులో భాగంగా ఈరోజు రాయలసీమ మహిళా అధ్యక్షురాలుగా బండి నీతు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. బండి నీతు గారిని రాయలసీమ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకుంటున్నాము. చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక దళిత భూదందాలపై, దళితుల భూములను ఎంతోమంది అగ్రకులస్తులు కబ్జా చేయడంలో ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి ఫిర్యాదులు ఇస్తున్నాం. కానీ ఎటువంటి స్పందన లేదు. దయచేసి అధికారులు ఇప్పటి నుంచైనా దళితుల పిటిషన్ల పట్ల విలువతో కూడిన వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో అయితేనేమి దళిత బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన రిజర్వేషన్లు పక్కదారి పడుతున్నాయి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము ఏదైతే అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్లు కల్పించినారో, భూమి మీద కానీ, రూముల మీద కానీ, ఉద్యోగాలలో కానీ, ఏ దాంట్లో అయినా సరే మాకు ఏవైతే కల్పించినాడో అవన్నీ ఈరోజు దుర్వినియోగం అవుతున్నాయి. ఎక్కడ అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒక దళితుడిచ్చిన ఫిర్యాదు అనే ఒక నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మేము వెనకబడిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడనే కడప పట్టణంలో నడిబొడ్డున ఇక్కడ మొత్తం జిల్లా అధికారులంతా ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జెడ్పీ సిఇఓ గారు, మొత్తం అందరు అధికారులు ఇక్కడనే ఉన్నారు. ఒక హెడ్ క్వార్టర్ ఇది. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ అధికారులు, జెడ్పీ సిఇఓ గారు జెడ్పీకి సంబంధించిన ప్రభుత్వ రూములు ఒక టెండర్ పద్ధతిన కాకుండా, ఒక నోటీసు ఇవ్వకుండా, ఒక దళిత బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన రిజర్వేషన్లు అమలు చేయకుండా దౌర్జన్యంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక బీరం సీతారెడ్డి అనే వ్యక్తికి ఈ రూములు కేటాయించడం జరిగింది. మామూలుగా అయితే చట్ట ప్రకారం అయితే దళితుడు అంటరాని వాళ్ళుగా కావడానికి ఏంటంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి. ఆ ఆర్థిక పరిస్థితి ఉంటే దళితుడు ఎప్పుడైతే ఆర్థికంగా ఎదుగుతాడో అప్పుడే అంటరానితనం పోతుంది అనేది అంబేద్కర్ గారి సిద్ధాంతం. అలాంటి సిద్ధాంతం ప్రకారమే మాకు రిజర్వేషన్లు కల్పించినాడు. ఆ ప్రకారం చేయకుండా ఇక్కడ రిజర్వేషన్లను పూర్తిగా అణిచివేసే దిశగా ఈరోజు ఇక్కడ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇక్కడ జరిగింది. ఆ శ్రీధరెడ్డికి ఇవ్వడం కూడా, ఆ విద్యాసంస్థలకు ఇవ్వడం కూడా అది భారత రాజ్యాంగ విరుద్ధమేది. వీళ్ళ మీద చట్టపరమైన ఇలా పోక్సో కేసు పెట్టినా కానీ పాపం లేదు. వీళ్ళ మీద ఒక 3-4 రోజులు కార్యాచరణ ప్రకటిస్తా, 3-4 రోజులు ఈ కడప ఇండ్లు నేను తిరుగుతా, పాదయాత్ర చేసి తిరిగి ఇక్కడ జెడ్పీ ఆఫీస్ నందు జరిగిన
అవినీతి అక్రమాలను ప్రతి ఇంటికి తెలియజేస్తా. నా పేరు బండి నీతి. నేను రాష్ట్ర మాల మహానాడులో గత కొన్ని రోజులుగా ఆలగడ్డ మండల అధ్యక్షురాలిగా పనిచేశాను. ఇప్పుడు రాష్ట్ర మాల మహానాడులో జాతీయ అధ్యక్షులైన రామోజీ ఇమ్మానుయేల్ అన్న గారు, రాష్ట్ర అధ్యక్షులైన వినోద్ గారు నన్ను రాయలసీమ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. వారు నా మీద పెట్టుకున్న నమ్మకం, నాకు ఇచ్చిన ఆత్మాభిమానంతో నేను ఇక నుండి మహిళలకు ఏమైనా జరిగినా కూడా, లేదా ఇప్పుడు జరుగుతున్న చాలా ఊర్లలో ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరగడం చాలా ఎక్కువైంది. దీని రోజు నన్ను ఎన్నుకున్న తర్వాత నుంచి రేపటి నుంచి నేను ప్రతి ఒక్క మహిళకు అండగా నిలబడతానని, ప్రతి ఒక్క మహిళ ఎప్పుడైనా సరే ఏ సహాయం కోసమైనా నాకు ఫోన్ చేసి నన్ను సహకరించవచ్చు. నేను వారికి అన్ని విధాలుగా సహాయపడతాను. ఇక్కడికి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై. జిల్లాలోని ఆర్టీపీపీలో తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారెడ్డి వర్గాల మధ్య ఫ్లై యాష్ రగడ మొదలైంది. ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి తరలింపు విషయంలో విభేదాలు మొదలయ్యాయి. ఆర్టీపీపీలో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ రవాణా కోసం అటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు, ఇటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుల మధ్య పోటీ పడడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసుల హై అలర్ట్ నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీపీపీకి వస్తారని ఎస్పీకి లేఖ రాయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం 5 గంటల నుంచి ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తాడిపత్రి నుంచి వచ్చిన వాహనాలను సుగుమంచిపల్లె చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం మీద జిల్లాలో ఫ్లై యాష్ గొడవ ఎటువైపు దారి తీస్తుందోనని జిల్లా ప్రజలు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల రాకపోకల కోసం నిర్మించిన ర్యాంపును తొలగించాలని ముందుకు రావడం ఏమాత్రం సమంజసం కాదని శ్రీ మోహన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఆసుపత్రి ప్రారంభించిన అనేక సంవత్సరాలు గడిచినా ఇప్పుడు ర్యాంపును తొలగించాలని ముందుకు రావడం ఏమిటని ప్రశ్నించారు.
వాస్తవంగా ర్యాంపు కూడా తమ స్థలంలోనే ఉందని మున్సిపల్ అధికారులు ర్యాంపు విషయంగా స్థానికంగా ఉన్న కొందరు ఫిర్యాదు చేశారని చెబుతున్నారన్నారు. మున్సిపల్ అధికారులు నిబంధనల మేరకు నడుచుకుంటూ నోటీస్ ఇవ్వడం, ఇతర కార్యకలాపాలు చేపట్టాలని, అలా కాకుండా ఉన్నట్లుండి ర్యాంపును తొలగించడాన్ని సమంజసం కాదన్నారు. నిబంధనల మేరకు తాము నిర్మించింది అక్రమ కట్టడమైతే ఆసుపత్రి మొత్తం తొలగించేందుకు తాము సిద్ధమని ఈ సందర్భంగా తెలిపారు. 1.14 మీటర్లో మేము లోపలికి రానుకోము దారి కాపలు అంతే. ఏంటంటే మీరు సెల్లార్కి పర్మిషన్ ఇచ్చినారు. సెల్లార్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ అనేది కొంచెం హైట్ వస్తుంది ఫ్లోర్. ఆ పైకి ఎక్కడానికి కాపలు ఎక్కడ కట్టుకోవాలి సార్? మీకు జీవో ఉన్నప్పుడు మాకు నోటీసులు ఇవ్వండి సార్. క్లియర్గానే ఉంది. మీరు జీవో ప్రకారం మీరు ఈ డీవియేషన్ చేశారు. ఆ డీవియేషన్ చేసిన దానికి మీరు ఇది తొలగించండి అని మాకు ఒక జీవో నోటీస్ ఇవ్వండి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా సార్, బుల్డోజర్ న్యాయం చేయకూడదని చెప్పేసి. మీరు డైరెక్ట్ గా తీసుకొచ్చి బుల్డోజర్ తో కొట్టి పడేస్తా అంటే మరి కొట్టకపోతే ఎందుకు సార్ ఇది? మీరు ఈ జీవో చూపిస్తారు కానీ నేనేం తప్పు పడ్డాను సార్. అగ్రి అవుతాం లేదు నాకెలా తెలుస్తుంది? ఆ జీవో నేను మా లాయర్కో లేకపోతే హైయర్ అఫీషియల్స్ కు చూపించుకుంటాము. మాకు అందరికి తెలియదేట్లుంటే మేము ఎందుకుంటాం ఇక్కడ? కడపలో ఎన్ని స్ట్రక్చర్లు ఉన్నాయో అన్ని తొలగించుకుంటారండి సార్. మాది ఇమీడియట్ నేనైతే నేను చెప్పగలను అదే ఇంట్రెక్షన్ తోటి నేను అదే చెప్పండి. ఈ డీటెయిల్స్ ప్లాన్ ప్రకారము మీరు ఇక్కడ 23 అన్నారు కదా, దగ్గర రెగ్యులేషన్ కాలేదు. అది క్వశ్చన్ మీరు ఎట్లా చెప్తే కాబట్టి ఇప్పుడు టేప్ పట్టుకోండి. మీరు ఇప్పుడు కూడా టేప్ పట్టుకోండి. మీ బిల్డింగ్ ఇక్కడే ఉంది. మీరు ఎందుకంటే ఎంట్రన్స్ కూలగొడతాంటే ఎలా వెళ్తాం సార్? ఉండు కొంచెంసేపు ఉండు. లేవా అన్నీ ఉంటాయి. ఇప్పుడు మన గతంలో ఇస్తాం మనం ఏం చేస్తుంది, నేను వచ్చి కొత్తగా వచ్చింది మనం ఏదేం చెప్పాలన్నా దానికి దాని గురించి ఎక్కువ లేదు. ఆ రోజు పిలిచి పెట్టాడో ఈరోజు పిలిచి పెట్టాడు. ఆ వాటిని ఉంటారు మేము అర్థం చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే మాకు లేదు. కొట్టాలంటే పద్ధతి ప్రకారం రెడీ అయ్యో మీరు అర్థం చేసుకోవాలి మమ్మల్ని. ఇప్పుడు ఇష్యూ మీకు ఆల్రెడీ నా గురించి కనుక్కుంటామని చెప్పినారు. నేను కూడా మీకు చెప్పినాను. నా ఇంటెన్షన్ ఏదో చేసుకోండి. నోటీస్ ఇవ్వండి. నోటీస్ కూడా ఖచ్చితంగా ఇప్పిస్తాను. అంటే ఇప్పుడు మీరు అడిగారు, జీవో అడిగారు, ఏమి చెప్పాలని కూడా చెప్పాను. ఇది క్లియర్ కొడుకు డాక్టర్ కదా, నేను డాక్టర్ సార్ కూడా పెట్టుకోమంటే నేను ఎట్లా చెప్పాలి? మీరు అన్నారు ప్రతి పదం పెట్టారు. మీరు అన్నట్టు నేనే కాదని లేదు. నేను ఇప్పుడు ఏం అక్కర్లేదు బ్రదర్. చిన్న ఇష్యూ మీరేం దానికి ఏం లేదు. ఇప్పుడు అన్నాళ్ళు కూడా మాట్లాడి నేను కూడా చెప్పాను, వాళ్ళకు కూడా తెలుసు. సరే ఓకేనా?
上了，跟得上。కడప శ్రీ మోహన్ హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ మోహన్ హాస్పిటల్స్ దగ్గర మా సెట్ బ్యాక్స్లో కట్టుకున్న ఒక చిన్న ర్యాంపుని హాస్పిటల్లోకి పేషెంట్లు పైకి లోపలికి బయటికి నడవడానికి పెట్టుకున్న ఒక చిన్న ర్యాంపుని ఈరోజు ఆక్రమణ చేశామని చెప్పేసి తొలగించమని చెప్పేసి డెమాలిష్ చేయడానికి డైరెక్ట్గా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చి ఉన్నారు సార్. ఈ విషయంపై గత 2-3 నెలలుగా ప్రతిరోజు మాకు ఏదో విధంగా వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మేము చెప్పడం ఏమంటే మేము ఎటువంటి ఆక్రమణ చేయలేదు. మా సెట్ బ్యాక్ స్థలంలోనే మేము లోపలికి బయటికి తిరగడానికి పేషెంట్స్కి అనుగుణంగా ఒక చిన్న ర్యాంపు వేసుకోవడం జరిగింది. ఆ ర్యాంపును తొలగించమని ఎందుకు తొలగిస్తున్నారు, ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్తుంటే వాళ్ళు మాకు ఈ సింహపురి కాలనీ వాసులంతా మీ మీద కంప్లైంట్ చేశారు. వాళ్ళకు కాలనీ వాసులు మేము వదలాల్సిన రోడ్డు కంటే ఇంకా ఎక్కువే వదిలాము, అయినా కూడా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తుందో మాకు తెలియదు. వాళ్ళు ఏదో గవర్నమెంట్ పైనుంచి ప్రెషర్ పెట్టించడం వల్ల ఈరోజు మున్సిపల్ అధికారులు రూల్స్ అతీతంగా వచ్చి మాకు డెమాలిష్ చేయాలని చూస్తూ ఉన్నారు. మేము కోరడం ఏమంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మీరు ఏం చేసినా కూడా మీరు నోటీస్ ఇచ్చి రూల్స్ ప్రకారం మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ర్యాంప్ కాదు కదా, బిల్డింగ్ తొలగించడానికి కూడా మాకు అభ్యంతరం లేదు సార్. బాల బాలికల ఆరోగ్య సంరక్షణే కిషోరి వికాసం లక్ష్యమని డాక్టర్ స్నేహ ప్రత్యూష తెలిపారు. పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మెయిన్లోని విద్యార్థులకు నగరిగుట్ట, బాకరాపురం పట్టణ ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ స్నేహ ప్రత్యూష, డాక్టర్ శాంతకుమార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్తపోటు, రక్తహీనత, ఎత్తు, బరువు తదితర పరీక్షలు నిర్వహించి ఈ వయసులో బాలబాలికల్లో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అలాగే ఆరోగ్యంపై దృష్టి సారించి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మానివేయాలని, ఇంట్లో తయారు చేసే పౌష్టిక ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, సిరిధాన్యాలు లాంటివి తీసుకోవాల్సిన ఆహారాన్ని గురించి తెలియజేశారు. అలాగే ఈ వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు, నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. కష్టాలకేం బహుమానం హెడ్ వెయిట్ ఎందుకు చేశారు ఇప్పుడు పిల్లోడు లేనప్పుడు తనతో పాటు తన బిడ్డను దారుణంగా మోసగించిన సంఘటనలో తమకు తగిన న్యాయం చేయాలని బాధితురాలు షేక్ ఉమ్మి సల్మా కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కడప నగరం రవీంద్రనగర్కు చెందిన తాను భర్త నుంచి విడాకులు తీసుకుని జీవనోపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లేందుకు కడప నగరం కృష్ణా సర్కిల్లో గల జేకే ట్రావెల్స్లో సంప్రదించినట్లు తెలిపారు. అయితే ఆ ట్రావెల్ ఏజెంట్ తనకు మాయమాటలు చెప్పి విదేశాల్లో పరిస్థితులు బాగాలేవని, తన వద్దనే పనిచేస్తే నెలకు 20,000 ఇస్తానని నమ్మబలికారన్నారు. తనను విదేశాలకు వెళ్లే వారిని తీసుకొని చెన్నైకి వెళ్లి ఫ్లైట్ ఎక్కించడం తదితర పనులు చేస్తూ తనను వివాహం చేసుకున్నారని నమ్మబలికి శారీరక సంబంధం కొనసాగించారన్నారు.
ఈ క్రమంలో తాను గర్భం దాచగా వివాహానికి కుంటి సాకులు చెబుతూ తప్పించుకునేవాడన్నారు. అనంతరం తనకు గతంలోనే వివాహమైందని 5 లక్షలు తీసుకుని వెళ్లిపోవాలని సూచించినట్లు ఆమె తెలిపారు. అనంతరం తనకు ఆయనతో వివాహం చేసినప్పటి నుంచి తీవ్రంగా కొట్టడం, హింసించడం చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంగా తన బిడ్డకు న్యాయం చేసి అన్ని విధాలా ఆదుకునే చూడాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జీతం రావడం లేదు, బాగా ఇక్కడ చేసుకుంటే నేను పని ఇస్తాను, జాబ్ ఇస్తాను, నీకు 20,000 నేను ఇస్తాను నెలకి, నీకు ఇక్కడ చేసుకోమ్మా, బాగా దేశంలో బాగాలేరు మనుషులు, వద్దమ్మా అని చెప్పినాడు. ఓకేలే అని నేను ఒప్పుకున్నాను, 20,000కి జాబ్కి ఒప్పుకున్నాను. అట్లాగే పిలుస్తారులే, ఇప్పుడు పిలుస్తారు ఆఫీస్కి పోదాంలే అంటే ఆఫీస్కు లేకుండా చెన్నైలో పోవాలా. చెన్నైకి పోయి మనుషులకి, ఆడవాళ్ళకి పుషింగ్లో ఎక్కించాలా ఫ్లైట్ మస్కట్ నుంచి కువైట్కి పంపిస్తారు వాళ్ళు. అది చెయ్యాలా, 20,000 ఇస్తానని చెప్పినాడు. ఉన్ని లేని ఒకసారి 2 సారి పోయినాను నేను. 2 సారి పోతే నాకు ఏమో తేడా అనిపించింది. అక్కడ తేడా నాకు ఎందుకు లేబా, నాకు జీతం రావాలా అని గమ్మున అయిపోయినాను నేను. మూడో సారి పోయినాను కదా, అప్పుడు ఏమన్నాడంటే నీకు డివోర్స్ అయిపోయింది కదా, నువ్వు ఒంటరిగా ఉన్నావు, మనుషులు బాగాలేదు, నాకు ఎవరూ లేరు, నాకు పెళ్ళి చేసుకో, నీకు బాగా చూసుకుంటాను నేను, నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావు, నేను కూడా ఒంటరిగా ఉన్నాను, చేసుకుందాము అని చెప్పినాడు. అట్లాగే చేసుకున్నామని మేము అట్లాగే కలుస్తూ ఉన్నాము. 3 నెలలు నాకు చెన్నైలో దుర్గా లాడ్జ్లో 1 నెల, పల్లవరంలో ఇంకోటి ఇనాయత్ లాడ్జ్, అక్కడ పెట్టి 3 నెలలు ఉండి అక్కడనే మనుషులకి ఎక్కించాలని పెట్టిస్తే నేను కడుపుతో అయిపోయినాను 3 నెలల్లో. ఇప్పుడు నాకు మా అమ్మ వాళ్ళకి చెప్పేస్తాను, నేను పెళ్ళి చేసుకుంటావు అని చేసుకోవడం లేదు నువ్వు, మా అమ్మకు పోయి చెప్తాను ఇప్పుడు అని నేను చెప్పినాను. చెప్పగాకు కడుపు తీసేసాయి, నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. అట్లాగే ఒప్పుకున్నాను, కడుపు తీసేస్తానని వచ్చేసి ఉషాదేవి హాస్పిటల్కి పోయినాను. పోయి కడుపు తీసేయాలా, నాకు పెళ్ళి చేసుకుంటాడంట ఒకడంటే, వాళ్ళకి పిలుచుకొనిరా, వాళ్ళకి జైలు చేస్తా, 3 నెలలకి కడుపు తీస్తావు, నీ అమ్మకి పిలుచుకొనిరా అని అడిచి పంపించింది మేడం. నాకు ఎక్కడ నుంచి వచ్చి చెప్పినాను వీళ్ళకి మస్తానికి వచ్చి చెప్పినాను, అట్లా చెయ్యారంట, పెళ్ళి చేసుకోనాకి మా అమ్మకి చెప్పేస్తానని మా అమ్మకి చెప్పేసినాను నేను. అట్లా చెప్తున్నాడు, పెళ్ళి కూడా చేసుకోవడం లేదు అని. మా అమ్మ, మా బావ, మా అక్క పోయి కంప్లైంట్ పెట్టినాడు. పెట్టితే ఏం చెప్పినాడు, చేసుకోను 5 లక్షలు ఇచ్చేస్తాను, కడుపు తీసేమను, అట్లానే వద్దు, నాకు డబ్బు వద్దు, నాకు పాప అయినా బాబు అయినా పేరు కావాలా, నాకు పెళ్ళి చేసుకో. నువ్వేం చెప్పినావు, పెళ్ళి చేసుకుంటావు, పెళ్ళి చేసుకుంటా. అప్పుడు ఏం చెప్పినాడు, నాకు పెళ్ళాముంది 5 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు అని స్టేషన్లో చెప్పినాడు. ఇప్పుడు ఏం చేయాలో నేను ఏడ్చి అంటే పోలీసు వాళ్ళు ఏం చెప్పినా, నీ ఆలోచించగమ్మా అంటే, ఉండిలే సంసారం చేసుకుంటాను, చూసుకుంటే బాగా 2 పెళ్ళమైతే కూడా చేసుకుంటాను అని ఒప్పుకొని పెళ్ళి చేసినారు. నాకు పెళ్ళి చేస్తే వాళ్ళకి పిలిచిమన్నాను, ఫస్ట్ భార్యకి అన్నకి పిలిచేస్తే వాళ్ళు చెప్పినారంట, నీ ఇష్టం చేసుకో, మేము రాము, ఆ పాపకు కూడా అన్యాయం చేసినావు, మేము రాము అని చెప్పేసినామంట. ఇక్కడ చేసేసినారు. ఇప్పుడు 5 నెలలు అయింది, నాకు 2 నెలలు పెళ్ళి అయ్యేది, 5 నెలలు పడింది. అప్పుడు నుంచి కొట్టడం, తిట్టడం, కొట్టితే కూడా అట్లా కొట్టాడు, బాగా కొట్టేస్తాడు. కడుపుతూ ఉంటే కూడా ఎన్నిసార్లు పోయి దిశాలు ఇచ్చిన కంప్లైంటు, తాలూకాలో ఇచ్చినాను కంప్లైంటు, ఎస్పీ కూడా ఇచ్చినాను, డిఎస్పీకి ఇచ్చినాను, అంతా ఇచ్చేసినాను. అయితే కూడా అయింది, దెబ్బ తింటా పాప పుట్టేసింది. పుట్టయితే పాప పుట్టింది, నువ్వు వద్దు, నాకు మగ పిల్లలు పుట్టతానని అనుకున్నాను, పుట్టలే, నాకు ముందు నుంచి ఆడపిల్లలు ఉన్నాయి, వద్దు నువ్వు అని 3 నెలల నుంచి అదే గొడవ. కొట్టుతున్నాడు, నేను ఇచ్చేయాల, కొట్టుతున్నాడని, చంపేస్తాను, వదిలేసాయి, ఎందుకు నా చేతితో చచ్చిపోతావు
వదిలేసాను. నేను పాప పుట్టేతే ఏమి ఇయ్యను చెప్పినాను. బాబు పుట్టేతే బాగా చూసుకుంటూ ఉంటాను. తాలూకాలో చెప్పిపోతున్నాను. తాలూకాలో చెప్తారు నీ మీద కేసు పెట్టుతానంటారు. ఏం చేసినాను కేసు పెట్టేదానికి? పాపకి న్యాయం కావాలా? పెళ్లి ఎట్లా చేయాలి? న్యాయం అంటే పెళ్ళి దాకా మా పాపకి ఏమన్నా ఇవ్వాలా? నా పాలు కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో అయ్యప్ప స్వాముల పడి పూజ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు. ఆర్టీపీపీలో తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఫ్లై యాష్ రగడ. జేసీ వాహనాలను జిల్లా సరిహద్దుల్లో నిలిపివేసిన పోలీసులు. మున్సిపల్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కంచుపాటి తిరుపాల్ డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.